హాయ్ ఫ్రెండ్స్, షుగర్ పేషెంట్లు సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ డాక్టర్ వాళ్ళకి సజెస్ట్ చేసిన టాబ్లెట్స్ వాడుతూ ఒక 3 months తర్వాత ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకోండి. షుగర్ టెస్ట్, మీ షుగర్ రిజల్ట్స్ మీకే తెలుస్తాయి. ఆ తర్వాత మీ డాక్టరే మీకు మంచి సలహా ఇస్తారు. హాయ్ ఫ్రెండ్స్, షుగర్ పేషెంట్లు, షుగర్తో బాధపడే వాళ్ళు ఒక్క 21 days ఈ విధంగా సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకొని ఒక్కసారి మీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు రెగ్యులర్గా కంపల్సరీ మీరు ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకుంటారు. దీంట్లో ఫస్ట్ వచ్చి మండుకాసన్. మండుకాసన్ అంటే ఇలా సింపుల్గా ఇలా కూర్చొని వజ్రాసనంలో ఇలా వజ్రాసనంలో కూర్చొని ఇలా మన హ్యాండ్స్ బటన్ వేలు ఇలా ఫోల్డ్ చేసి మిగిలిన వేలుని ఇలా ఫోల్డ్ చేసుకొని మన పొట్ట దగ్గర నాభి అంటారు కదా, ఆ నాభికి ఇటు అటు హ్యాండ్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని గాలి బాగా పీల్చాలి, పూర్తిగా వదిలేసేయాలి, ఏం లేకుండా. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ ఈ విధంగా 3 sets డైలీ మార్నింగ్ 3 sets చేసుకుంటే చాలా మంచిది. మళ్ళీ గాలి బాగా పీల్చండి, పూర్తిగా వదిలేసేయండి. ఇలా 1 2 3 4 5. మీరు 5 ఉండగలిగితే 5కి లేచేయండి, పర్లేదు, ఇబ్బంది లేదు. 10 ఉండాల్సినంత అవసరం లేదు. తర్వాత అలవాటు అయ్యే కొద్దీ 20 కౌంట్ చేసే వరకు కూడా మీరు అలాగే ఉండగలుగుతారు. మళ్ళీ గాలి బాగా పీల్చండి, వదిలేసేయండి. 1 2 3 4 5. ఇది ఒక ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఇంకొక ఎక్సర్సైజ్ వక్రాసనం. వక్రాసనం ఇలా కూర్చొని, దీంట్లో కూడా 4-5 వేరియేషన్స్ ఉన్నాయి. ఇలా కాలు పెట్టుకొని ఈ విధంగా ఇలా సైడ్ ఇదని మన హ్యాండ్ను ఇలా ట్విస్ట్ చేసి ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే అనదర్ లెగ్. ఇది కూడా 10 into 20, 10 into 3 times చేసుకుంటే చాలా మంచిది. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. దీంట్లో ఇంకొక ఇది ఉంది అన్నాను కదా, 2-3 ఉన్నాయి అని. ఇలా పెట్టి ఇలా కాళ్ళు ఇలా సైడ్కి ఇలా పెట్టుకొని ఇలా గట్టిగా హక్ చేసుకొని, అలా తిప్పలేని వాళ్ళు ఇలా గట్టిగా ఇలా పెట్టి ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఇవి ఎందుకు అంటే మనం తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వకపోవడం వల్లనే కదా మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవి డైజెషన్ కరెక్ట్గా అవ్వడం కోసం ఈ ఎక్సర్సైజ్. 1 ఇలా ఇది ఇలా దగ్గరికి లాక్కొని 1 2 3 4 5 6 7 8 9 10. ఇది కూడా 10 into 3 times, 10 into 3 times. డైలీ సింపుల్ ఎక్సర్సైజే కదా. వీటితో పాటు జస్ట్ సింపుల్గా 1 2 3 4 5
7, 8, 9, 10. అలాగే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా సింపుల్ ఈ ఎక్సర్సైజ్ కూడా వాటికి యాడ్ చేసుకొని వీటితో ఇంకొన్ని, ఒకటేమో దండుకాసనం చేసాము, 2 వక్రాసనం చేసాము, 3 పవనముక్తాసనాలు. ఈ పవనముక్తాసనాలు యాక్చువల్లీ పడుకొని చేయాలి. వాటిని పడుకొని మన లెగ్స్ను ఇలా దగ్గరికి లాక్కొని హగ్ చేసుకోవాలి, 1 by 1 ఇలా. ఇవి కుర్చీలో కూర్చొని కూడా చేసుకోవచ్చు, కుర్చీలో కూర్చొని కూడా చేసుకోవచ్చు. ఇలా కుర్చీలో కూర్చోవచ్చు, బెడ్ పైన పడుకొని చేసుకోవచ్చు. పవనముక్తాసనాలు చేసుకుంటే షుగర్ కంట్రోల్కి చాలా బాగా యూజ్ అవుతాయి. కాకంటే ఏది చేసినా స్లోగా చేయాలి. వన్స్ మన బాడీలో ఏదైనా అటాక్ అయింది అంటే మనం చేసే ప్రతి ఎక్సర్సైజు చాలా స్లోగా చేయాలి. అప్పుడే వాటి రిజల్ట్ మనకు తెలుస్తుంది కదా, తెలుస్తుంది. లేకపోతే ఎలా తెలుస్తుంది? తెలియడం కొంచెం కష్టం. అలా పవనముక్తాసనాలు చేసుకోవాలి. 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి సింగిల్ లెగ్, 2 డబుల్ లెగ్తో చేసుకోవాలి. తర్వాత భుజంగాసనం. ఇలా పడుకొని ఇలా హ్యాండ్స్ ఇలా పెట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ విధంగా ఇది కూడా 10 into 3. ఇవి ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ శవాసనం లేదా అమృతాసనం అంటారు. ఇది చాలామంది ఫన్నీగా శవాసనం అంటారు, కానీ దీన్ని అమృతాసనం. ఇది చేయడం చాలామంది ఈజీ అనుకుంటారు, కానీ ఇది చేయడం చాలా కష్టం. ఇలా పడుకొని చేతులు కాళ్ళు సైడ్కి అలా వదిలేసేయాలి. గాలి బాగా పీల్చి నోట్తో వదిలేసేయాలి. నార్మల్ శ్వాస వచ్చేయాలి. ఈ విధంగా నైట్ పడుకునే ముందు కూడా చేసుకొని పడుకున్నాము అంటే హ్యాపీగా నిద్ర వస్తుంది. ఏమీ ఆలోచించకుండా మన పాదాల దగ్గర నుంచి మనల్ని మనము అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి. వేరే ఏ ఆలోచనలు రాకుండా ప్రశాంతంగా మన బాడీని మనం చూసుకోవాలి. ఇలా ఒక్క 5 minutes 5 నిమిషాలు మీరు ఒక్క 5 minutes చేయగలిగితే చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. దీంతో పాటు కొన్ని ముద్రలు ఉన్నాయి, వీటితో పాటు కొన్ని ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలు కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చేయండి.
అలా చేసుకున్నారు అంటే షుగర్ కంట్రోల్ అవుతుంది. తర్వాత 3 months ఇలా కంటిన్యూగా చేసిన తర్వాత మీరు ఒకసారి టెస్ట్కి వెళ్ళండి. 1 month అయినా సరే, 1 month అయినా రెగ్యులర్గా చేసుకొని మీరు తర్వాత టెస్ట్కి వెళ్ళండి. మీకే మీ రిజల్ట్ తెలుస్తుంది. మీ డాక్టరే చూసి రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారు. నిజంగా నిజం ఇది. ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ఎక్సర్సైజెసే కదా, ఎవరైనా చేసుకోవచ్చు. ఇవి కూర్చొని చేసుకోవచ్చు, పడుకొని చేసుకోవచ్చు. మనం బెడ్ పైన దిగకుండానే బెడ్ పైన చేసుకొని తర్వాత దిగచ్చు. కొద్దిగా అంటే మామూలుగా మార్నింగ్ అయితే ఇబ్బంది లేదు. మిగిలిన టైంలో ఎప్పుడైనా చేసుకోవాలి అంటే కొంచెం ఏమైనా తిన్న తర్వాత చేసుకోండి, ఇబ్బంది లేదు. కొద్దిగా అంటే మరీ హెవీ కాదు, కొద్దిగా తిని ఏదైనా కొద్దిగా వాటర్ తాగి చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి షుగర్ లెవెల్స్ తక్కువ అవుతూ ఉంటాయి, ఎక్కువ అవుతూ ఉంటాయి, ఫ్లెక్చువేట్ అవుతూ ఉంటాయి కదా. వాళ్ళు టయానికి తినలేదు అంటే సఫర్ అవుతారు. కాబట్టి కొంచెం ఎర్లీ మార్నింగ్ చేసుకునేటప్పుడు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, చేసేసుకోవచ్చు. అందరూ కంపల్సరీ ఈ ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. షుగర్ పేషెంట్లనే కాదు, ఎవరైనా చేసుకోవచ్చు. షుగర్ రాకుండా ఉండడం కోసం కూడా ఈ ఎక్సర్సైజెస్ ట్రై చేయొచ్చు. ప్లస్ నేను శారీలో యోగా చేస్తున్నాను అంటే ఎందుకు చేస్తున్నాను అంటే, చాలామంది ఇండ్ల దగ్గర ఉన్న వాళ్ళు ఎలా యోగా చేస్తామో అని సఫర్ అవుతూ ఉంటారు కదా. డ్రెస్ కోడ్ ముఖ్యం కాదు, మనం ఎలాగైనా చేయొచ్చు. ఇప్పుడు మనం ఇంట్లో వంట చేస్తూ కూడా యోగా చేసుకోవచ్చు. వంట చేస్తూ ఉన్నప్పుడు వంట చేస్తూ కూడా యోగా చేయొచ్చు అని నేను చాలాసార్లు చెప్తున్నాను. ఈ డ్రెస్సే వేసుకోవాలి, ఈ విధంగానే యోగా చేయాలి అని ఏం రూల్ ఎక్కడా లేదు. కాకంటే మనం బెండ్ చేసేటప్పుడు స్లోగా బెండ్ చేయాలి. ఎందుకంటే ఎక్కడైనా పట్టింది అంటే తర్వాత మీరే సఫర్ అవుతారు అని ఒకే ఒక కారణంతో. ఇంకేదైనా హెవీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనుకో, కంపల్సరీ డాక్టర్ని సంప్రదించి చేయాలి. హెవీ హెల్త్ ఇష్యూస్ ఉంటే కంపల్సరీ డాక్టర్ని సంప్రదించే చేయాలి. ఎందుకంటే వాళ్ళు మీకు మంచి సలహా ఇస్తారు మాతో పాటు. అప్పుడు ఇంకా మంచిగా చేసుకోవడానికి మీకే ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకోసం మీ డాక్టర్ని సంప్రదించాక చేసుకోండి. ఇప్పుడు చిన్న చిన్న ముద్రలు చెప్తాను, చేద్దాము. ఓకే, ఇలా కూర్చొని షుగర్ పేషెంట్లు అపాన ముద్ర వేశారు అంటే ఇన్సులిన్ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ఆ డోసేజ్ తగ్గించుకోవడానికి ఈ ముద్ర చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మోస్ట్లీ ఒక రోజంతా చేరి ఒక 45 minutes వేసుకోవచ్చు. 45 minutes వేయచ్చు. లేదా మీకు ఫస్ట్లో అయితే 15 minutes చేయండి. 5-5-5 ఎప్పుడైనా సరే 5 minutes చేయడానికి ట్రై చేయండి. ఒక వారం రోజుల తర్వాత దాని రిజల్ట్ మీకే తెలుస్తుంది కదా. ఆ తర్వాత మీరే పెంచుకుంటూ వెళ్తారు. అపాన ముద్ర ఇది వేయడం చాలా సింపుల్. వేయగలగాలే కానీ ఇలా థంబ్ వేలు, మిడిల్ వేలు, ఉంగరపు వేలు, 3 వేళ్ళు ఇలా పెట్టి, ఇలా 3 వేళ్ళు ఇలా పెట్టి, ఈ చెయ్యి ఇలా పెట్టి ఇలా మన థైస్ పైన పెట్టుకోవాలి. నీ పైన కానీ థైస్ పైన కానీ ఈ విధంగా పెట్టుకొని గాలి ఇలా పీల్చాలి. ఒక 5 seconds పీల్చి 2 seconds హోల్డ్ చేయాలి. మళ్ళీ 5 seconds వదిలేసేయాలి. మళ్ళీ గాలి పీల్చుకోవాలి. ఇన్హేల్ 5 seconds అంటే 1 2 3 4 5. హోల్డ్ 1 2. ఎక్సేల్ 1 2 3 4 5. అలా గాలి పీల్చాలి, హోల్డ్ చేయాలి, వదిలేసేయాలి. గాలి పీల్చాలి, హోల్డ్ చేయాలి, వదిలేసేయాలి. ఆ విధంగా అపాన ముద్ర. ఈ ముద్ర వేయడం చాలా మంచిది. ఈ ముద్ర వేసిన తర్వాత మనం జ్ఞానముద్ర, ఈ 2 fingers ఇలా పెట్టుకొని ఇది కూడా ఒక 50 కౌంట్ చేసుకొని 20 కౌంట్ చేసుకొని చాలులే. ఫస్ట్ ఇలా పెట్టుకొని
స్లోగా గాలి పీలుస్తూ వదిలేయడం, గాలి పీలుస్తూ వదిలేయడం. 1 2 3 4 5 6 7 8 9 10 సెకండ్స్ అయిపోయింది కదా. ఈ విధంగా ప్రతిరోజు మనం అపానముద్ర, జ్ఞానముద్ర, ప్రాణముద్ర ఈ 2 ఫింగర్స్ ఇలా పెట్టి, ఈ 2 చిటికెన వేలు, ఉంగరపు వేలు, బొటన వేలు, ఈ 3 టిప్స్ ఇలా చేసి ఇలా పెట్టుకొని ఇలా గాలి పీలుస్తూ స్లోగా గాలి వదిలేయాలి. ఈ విధంగా ఒక 10 కౌంట్ చేసుకొని అపానముద్ర 15 మినిట్స్ చేయడానికి ట్రై చేయాలి. అపానముద్ర అయిపోయిన తర్వాత జ్ఞానముద్ర అయిపోయిన తర్వాత ప్రాణముద్ర, ఈ 3 డైలీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకున్నాము అంటే చాలా మంచిది. ఇవి తిన్న తర్వాత కూడా చేసుకోవచ్చు. ఈ ముద్రలు ఇబ్బంది ఏం లేదు. ఈ ముద్రలు వేసుకొని చెప్పిన ఎక్సర్సైజెస్ చేసుకోండి. మీకు కంపల్సరీ 1 మంత్లోనే మీకు రిజల్ట్ తెలుస్తుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు మంచి జరుగుతుంది కదా. మీకు కావాలంటే ఇంకా డీటెయిల్స్ కోసం ఇది కరెక్టేనా, చేయొచ్చా అని ఎంక్వైరీ కావాలంటే నెట్లో చూసుకోండి. నిజంగా చాలా 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 మంచిది. షుగర్ పేషెంట్లకు ఇది ఒక గొప్ప వరం. అపానముద్ర, జ్ఞానముద్ర, ప్రాణముద్ర ఈ 3 వేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. దీనివల్ల మీకు నష్టమేమి ఉండదు కదా, లాభమే కదా. చేసుకోండి ప్లీజ్. చేసుకొని మీ డాక్టర్ చెప్పినట్లు టాబ్లెట్స్ వాడుతూ ఒక 1 మంత్ తర్వాత మీరే బ్లడ్ టెస్ట్ చేసుకోండి. మీకు దాని రిజల్ట్ తెలుస్తాయి. తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. నమస్కారం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేయండి.